హలో ఫ్రెండ్స్, స్మార్ట్ ఆర్బిఎల్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈరోజు ప్రత్యేక వీడియో అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గర జరిగిన మహాకుంభమేళ 2025. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరములకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ మహాకుంభమేళాలో అమృత స్నానం ఆచరించిన వారందరూ అదృష్టవంతులే. ఇలాంటి అవకాశం అందరికీ రాదు. వయస్సు రీత్యా కొంతమంది, ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల కొంతమంది ఈ అవకాశం జారవిడుచుకున్నారు. అలాంటి వారి గురించి ఈ ప్రత్యేక వీడియో. ఈ మహాకుంభమేళ 26/2/2025 వరకు మాత్రమే. ఈ కుంభమేళ కుంభరాశిలోనే నిర్వహిస్తారు. కుంభం అనగా కొండ లేక కలశం అని అర్థం. మేళ అంటే ఒక పెద్ద జాతర. ఖగోళ శాస్త్రంలో కుంభం అనగా ఒక రాశి. దేవదానవులు అమృత కోసం సాగరమథనం చేసినప్పుడు అమృత కలశం ఉద్భవించింది. ఈ అమృత కలశం గురించి దేవదానవులు 12 సంవత్సరములు యుద్ధం చేశారు. ఈ అమృతం రాక్షసులు త్రాగితే వారికి మరణం ఉండదని భావించిన దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి మోహిని రూపం దాల్చి ఆ అమృత కల్పను పట్టుకొని వెళ్ళసాగాడు. రాక్షసులు మోహిని రూపాన్ని చూసి వెంటపడ్డారు. 4 అమృత బిందువులు హరిద్వార్లో 1 బిందువు, అలహాబాద్లో 1 బిందువు, ఉజ్జయినిలో 1 బిందువు, నాసిక్లో 1 బిందువు పడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. డిస్క్రిప్షన్లో కొత్తగా పోస్ట్ చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. ఈ 4 ప్రదేశాలలో 6 సంవత్సరములకు అర్ధ కుంభమేళ, 12 సంవత్సరములకు పూర్ణ కుంభమేళ, అలాగే 12 పూర్ణ కుంభమేళాల కలయిక మహాకుంభమేళ వస్తుంది. 1881 సంవత్సరంలో ఈ మహాకుంభమేళ జరిగింది. తిరిగి ఇప్పుడు 2025లో ఈ మహాకుంభమేళ జరుగుతుంది. ఈ మహాకుంభమేళకు సుమారు 45 కోట్ల వరకు భక్తులు రావచ్చని ప్రభుత్వ అంచనా. చివరగా ఈ కుంభమేళ 26/2/2025 సంవత్సరంలో ముగుస్తుండడం వలన విపరీతమైన జనసందోహం ఉంది.
ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది. కనీసం 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళవలసి వస్తుంది. Thank you very much, Smart RBL channel.